సో అంటే మిగతా వాళ్ళ మీద అంటే మీ ప్రభావం కొంతమంది పడుతుంది అండ్ మీకున్నంత ఐడియాలజీ వాళ్ళకు ఉండదు, దాన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. కానీ మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూస్తే మీ ఫాలోవర్స్ కూడా చాలా సోషల్ మీడియాలో ఎక్కువ, వాళ్ళకి సగం సగం నాలెడ్జ్ తోటి మిమ్మల్ని ఫాలో అయ్యి, సో ఆయన ఆర్జీవి గారు ఇలా వాళ్ళు చేసే బిగ్గెస్ట్ తప్పు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవ్వటం అనేది తప్పు ఎవరినైనా సరే. ఇప్పుడు నేను నా యంగర్ డేస్లో కాల్ మార్క్స్ మేనిఫెస్టో అండ్ దస్ క్యాపిటల్ ఒక పర్టికులర్ టైంలో ఐ బిలీవ్ దట్ ఐన్ ర్యాండ్ అనే ఆపోజిట్ ఫిలాసఫీ ఉంది, నీషే. ఇప్పుడు ఏంటి ఇంతమంది చదివినప్పుడు ఈ వ్యూ పాయింట్స్ అన్ని వచ్చినప్పుడు వాళ్ళలోంచి మీకున్న పరిస్థితిలో, మీకున్న ఆలోచనలో, మీకున్న ఐక్యూ లెవెల్లో, మీకున్న అంబిషన్కి అన్వయించుకొని మీరు మీ ఓన్ ఫిలాసఫీ తీసుకోవాలి. అదే అది నేను చేసింది. ఎవరిని ఫాలో అవ్వలేదు, వాళ్ళ నుంచి తీసుకున్నా. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అని ఒక బాటిల్ వేసి దాని మసాలా మిక్స్ చేశాను. దట్ ఈస్ వాట్ ఐ కాల్ రామోయిజం. అప్పుడు రామోయిజం ఫాలో అవుతానంటే అది ఇట్ ఈస్ డిఫీటింగ్ ద హోల్ పర్పస్ ఓన్లీ. అవును, ఎందుకంటే ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకలాగా ఆలోచించరు, ఒకలాగా ఫీల్ అవ్వరు. వాళ్ళు పుట్టిన వాతావరణం, వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళు ఏం పుస్తకాలు చదివారు, వాళ్ళు ఎలాంటి మనుషులు తోటి ఇంటరాక్ట్ చేశారు, ఇవన్నీ కలిపి మీకు ఒక పర్సనాలిటీ తయారవుతుంది. అప్పుడు మీరు ఒకరిని ఫాలో అవుతే ఏంటి అంటే నాకు అనేది వ్యక్తిత్వం లేదు అందుకని నేను ఫాలో అవుతున్నానంట. ఓకే. సో వాళ్ళకి మేకలకి ఏమి తేడా ఉండదు. మేకల్ లాంటి వాళ్ళే అంటారు. ఎవరిని ఫాలో అయినా, నన్ను కానీ ఎవరిని కానీ, వాళ్ళకి ఇండివిజువాలిటీ అనేది ఉండదు. ఓకే. రాము నుంచి తీసుకుంటున్నా, సుబ్బారావు నుంచి అది తీసుకుంటున్నా, అప్పారావు నుంచి ఇంకోటి తీసుకుంటున్నా అనే వాళ్ళు రియల్ ఇండివిజువల్స్ ఉంటారు. ఓకే. సో మీరు ఇష్టపడే హీరోలు కొంతమంది పేర్లు చెప్తారు మీరు, వాళ్ళకి ఇప్పుడు దాకా వాళ్ళ యొక్క క్యాలిబర్కి తగ్గట్టు మంచి మంచి క్యారెక్టర్స్ పడిని అని అనుకుంటున్నారా మీరు? లైక్ మహేష్ బాబు గురించి, తారక్ గురించి కూడా చాలా మాట్లాడేవాడు వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు. సో ఈ బిగ్గర్ దాన్ దట్ స్టార్ అన్నట్టుగా. ఇప్పుడు ఎవరైతే మీరు బాగా యాక్ట్ చేస్తారు వీళ్ళని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మహేష్ బాబు కానివ్వండి, తారక్ కానివ్వండి, తారక్ టెంపర్ వచ్చినప్పుడు కానివ్వండి, అట్లాగే మహేష్ సినిమా పోకిరి ఆ సినిమా వచ్చిన టైంలో మీరు చాలా బాగా గొప్పగా మాట్లాడారు వాళ్ళ గురించి. సో ఇప్పుడు వాళ్ళ స్టార్డమ్ కూడా మీరు అన్నట్టు ఎన్హాన్స్ చేసేటటువంటి ఆ సినిమాలు అవి వస్తాయి అనుకుంటున్నారా, లేకపోతే దీనివల్ల ఈ ఓటీటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. ఓటీటీ ఇప్పుడు బాహుబలి ఓటీటీలో చూసినా, థియేటర్లో చూసినా, ఫోన్లో చూసినా అదే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. చూసేవాడు ఎలా చూడాలనుకుంటున్నాడు పాయింట్ అది. ఓకే. ఒకడు చూసేవాడు నాకు ఎక్స్ట్రాడనరీ పెద్ద స్క్రీన్ మంచి సౌండ్లో చూడడం ఒకడు కోరుకోవచ్చు. అలాంటిది నా కంటెంట్ ఇష్టం అన్నప్పుడు ఒకడు ఎవరో చిన్న టీవీలో చూసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఓటీటీ XYZ. ఎక్కడ చేసినా తారకే కదా ఉండేది ఫైనల్ గా, ఎక్కడ చేసినా మహేష్ బాబు కదా ఉండేది, అది మారదు కదా. అవును. యా. సో ఐ డోంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. అంటే ఓటీటీ ప్రాబ్లం పెరిగినప్పుడు, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తగ్గిపోయినప్పుడు. థియేటర్ ఎక్స్పీరియన్స్ తగ్గట్లేదండి, పంచుకుంటుంది, అది నేను చెప్పేది. ఓకే. సో ఈ స్టార్స్ అనేవాళ్ళు ఉంటారా? అది సార్ మీకు డాబా ఉంది, ఒక రోడ్ మీద బడ్డీ కొట్టు దగ్గర ఇడ్లీ తిన్నారు, అదే ఇడ్లీ మీరు 5 స్టార్ హోటల్లో తిన్నారు, లేకపోతే అదే ఇడ్లీ ఇంకోటి ఏదో హోటల్లో తిన్నారు, ఇంట్లో తిన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీయే కదా అది. దాని చుట్టూ ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి మీ కాస్టింగ్ పెరుగుతుంది. ఓకే. అదొక్కటే డిఫరెన్స్ ఉంది. సో సినిమా కూడా మీరు ఐమాక్స్లో చూసారా లేకపోతే పైరసీలో మీ ఫోన్లో చూసారా అనేది డిఫరెన్స్. అదైతే మారదు కదా, కంటెంట్ అయితే మారదు కదా. అవును. అప్పుడు దాంట్లో మీరు ఎన్ని అవెన్యూస్లో మీ దగ్గరికి ఎంత డబ్బు వస్తుంది అనేది ఒకటే మీరు చూస్తారు, అంతేగాని థియేటర్లో తక్కువ, ఓటీటీలో ఎక్కువ పాయింట్ కాదు. సో ఓవరాల్గా ఇండియన్ సినిమా చూసుకుంటే అంటే ప్రపంచాన్ని, ఇది కూడా ఒకప్పుడు ఓన్లీ హాలీవుడ్ అంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు, ఈరోజు ఇండియన్ సినిమా కూడా ప్రపంచమంతా విస్తరిస్తూ ఉంటే, సో ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఇది ఇండియన్ సినిమా అని అనుకోవచ్చా? ఇది సరే ఇప్పుడు ప్రపంచం విస్తరించడం అంటే మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి తెలుగు ఇండియన్స్ వాట్ ఎవర్ యూనో. సో ఎవెన్చువల్గా మనకేంటంటే మనం తెలుగు ఇండస్ట్రీ, బట్ తెలుగు ఇండస్ట్రీ కాదు, రాజమౌళి చేస్తున్నాడు అది. ఓకే. ఎవరో కాంతారా డైరెక్టర్, ఎవరో అల్లు, అంటే అప్పుడు మనం ఓన్ చేసేసి మన తమిళ ఇండస్ట్రీ బాంబేలో బాతీసింది అంటే తమిళ్లో 150 సినిమాలు తీస్తారు.
తెలుగులో 100 అన్నీ వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అన్ని. సో ఇప్పుడు రాజమౌళి ఒక గుజరాతీ అనుకోండి, అది గుజరాతీలో తీసాడు సినిమా. అవును, నేను అనుకున్నా ఇండియన్ సినిమా. అదే నా పాయింట్. ఇండియన్ సినిమా అని ఉండదు. ఓకే, సినిమా అంటే సినిమా. అక్కడ సినిమా వచ్చేసి ఇక్కడ దుమ్ము దులిపేస్తున్నాయి కదా ఇంగ్లీష్ సినిమాలు. అవును, ఇండియాలో, జపాన్లోనే ఇక్కడ అక్కడ అన్ని చేస్తున్నాయి కదా. సినిమా అనే దానికి ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఎక్కడికన్నా వెళ్ళే ఒక ఇది వచ్చింది సదుపాయం. ఓకే, దాని తర్వాత ఆ సినిమా కంటెంట్ బట్టి అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ ఆడుతుంది అలాంటివి తీసుకుంటారు. సేమ్ థింగ్ లైక్ ఎ ప్రోడక్ట్. మీరు ప్రోడక్ట్ చేసినప్పుడు గబుక్కున్నది వేరే దేశంలో కూడా అమ్ముతారు, ఆ దేశంలో మనం ఇక్కడ కొనుక్కుంటాం. సో ఫిల్మ్ ఈజ్ ఎ కమర్షియల్ ప్రోడక్ట్. అందుగురించి ఏ భాషలో ఏది ఎక్కడ ఆడుతో ఎవరికి తెలియదు. సో మీరు చేసి ఎన్ని అవెన్యూస్ పాసిబుల్ ఉంటే దాంట్లో పెట్టేయాలి అంతే. దాని తర్వాత ఎక్కడ ఎవరు చూస్తారు ఏంటి అనేది ఎవరికి తెలియడానికి అవకాశం లేదు. సో మీకున్న ఈ ఐడియాలజీకి మీరు అసలు ఈ సినిమా అనే మాధ్యమాన్ని ఎంచుకోవటమే మీకు ఎప్పుడు అనిపించలేదా, నేను ఎందుకు ఈ సినిమాలోకి వచ్చాను అసలు ఈ ఐడియాలజీకి? నేను సినిమాలోకి వచ్చింది ఏంటంటే, సినిమా ఇదేంటి, ఇట్ ఈస్ అమాల్గమేషన్ ఆఫ్ ది ఆర్ట్స్. అది ఒక మ్యూజిక్ అవ్వచ్చు, బ్యూటీ అవ్వచ్చు, విజువల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే డైలాగ్, ఇలాంటి రకరకాల ఫైన్ ఆర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటి అమాల్గమేషన్ అనేది సినిమా. ఓకే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను చాలా షై స్టూడెంట్. నేను అమ్మాయిలను చూడటానికి నేను భయపడేవాడిని కొంచెం. సో అప్పుడు భయస్తుడు మీరు. అప్పుడు నుంచి ఇప్పుడు అందమైన అమ్మాయిలు నా కెమెరా ముందు తనివి తీరా చూసుకోవడానికి వచ్చింది మెయిన్గా నేను సినిమాలో. అయ్యో, అవునా? అంతేగాని మంచి మెసేజ్ ఉన్న సినిమా తీసి ఆహ్లాదం కలిగించాలి, ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించాలనే ఉద్దేశంతో రాలేదు నేను సినిమా. సో అందాన్ని క్యాప్చర్ చేయడం అది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. మగోళ్ళ బలం, అమ్మాయిల అందం, ఈ రెండు తప్పిస్తే మిగతా అన్ని టైం పాస్ అని నా ఫీల్. ఓకే, అందులో ఫ్యామిలీ సినిమాలు కూడా వస్తాయి. ఓకే, అంటే మీరు ఫస్ట్ శివ సినిమా తీసినప్పటి నుంచి ఈ యాంగిల్ ఉంది మీ మైండ్లో. అయితే నాగార్జున, శివ, సర్కారు లాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేయటం, శ్రీదేవి, ఊర్మిళ లాంటి అందమైన అమ్మాయిలు చూపించడం, ఇది ఒకటే, ఈ రెండు, ఇదే పర్పస్కి వచ్చాను. ఓకే, సో మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు అంత బాగా అందాలని క్యాప్చర్ చేశాను అనుకున్నటువంటి యాక్టర్స్ ఎవరు, ఫీమేల్ యాక్టర్స్? అలా నేను చెప్పలేను. అంటే మీరు ఆల్రెడీ డిపెండ్స్ ఆన్ ఇద్దరు పేర్లు అయితే నాకు తెలుసు, ఒకరు శ్రీదేవి, ఒకరు ఊర్మిళ. వీళ్ళు కాకుండా అది పర్సెప్షన్ కదా. నేను ఎవరిని కాస్ట్ చేసినా నా రీజన్ అదే ఉంటుంది. కొంతమంది ఎక్కువ నచ్చుతారు, కొంతమంది తక్కువ నచ్చుతారు అంతే. ఓకే, సో వాళ్ళిద్దరులాగా మీరు తర్వాత మీరు ఎవరితో సినిమాలు తీశారో, ఎవరినైతే పరిచయాలు చేశారో వాళ్ళు అంతగా పేరు తెచ్చుకోలేదు, దీనికి ఏమన్నా ఎందుకంటే? అది చెప్తున్నా. అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సార్లు నేను చెప్పింది ఏంటంటే, శివ ఎందుకు హిట్, ఇప్పుడు నా ఫ్లాప్ సినిమా గురించి అడిగితే నాకు శివ ఎందుకు హిట్ అని తెలియదు ఎంతవరకు. నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి అర్థం కాదు. సింపుల్ ప్రూఫ్ ఏంటి, మీకు హిట్ ఎలాగో తీయాలో తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తెస్తారు మీరు? సింపుల్ పాయింట్ అది. రైట్. అప్పుడు శివ ఎందుకు హిట్ అయింది అనేది మెయిన్ క్వశ్చన్. ఏదో సినిమా ఫ్లాప్ ఎందుకు అయింది అనేది మీ క్వశ్చనే కాదు. అవును, కానీ మరి అదే రామ్ గోపాల్ వర్మ శివ 30 years 25 years సెలబ్రేట్ చేసుకోవడం, 30 years అది బేసిక్గా అందరూ ఏదో అడిగారు సరదాగా చేద్దాం అని, అంతగానే ఉండేది. నేను అసలు సినిమా ఫైనల్ మిక్సింగ్ అయ్యాక దాని గురించి పట్టించుకుని అసలు. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.